ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రమాదానికి దూరంగా ఉందామనుకుంటే ఈ పిల్ల రూపంలో కళ్ళ ముందే ప్రత్యక్షమైందేంటి? వెంటనే కేదార్ని మేఘన కంటపడకుండా దాక్కోమని చెప్పాలి. మేఘన వెళ్ళాక ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాడు కేదార్? ఈ కేదార్ ఫోన్ మాట్లాడుతూ ఎటు వెళ్ళాడో ఏంటో. ఇక్కడున్నాడా? లేడు. ఏంది పిల్ల? కేదార్ కేదార్ ఇక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏందమ్మే పిల్ల జింక పిల్లలాగా గెంతుతూ అట్టా పెరిగెడతా ఉండాది? అది నాకు కూడా అర్థం కావట్లేదు అత్తయ్య. దీంతో పరుగులు పెట్టించింది ఎవరై ఉంటారు? ఓహో, ఆ పరుగుకి కారణం ఈ ప్రేమ పిశాచి. ఈ అమ్మి వాళ్ళిద్దరిని విడగొడుతుందని మనం ఈ అమ్మి మీద ఆశలు పెట్టుకుంటే కేదారు ఈ అమ్మ అంటే ఇష్టం లేదని వేరే పిల్లని ప్రేమిస్తున్నానని చెప్పేసుండాడు కదా. ఈ అమ్మిని నమ్ముకున్నందుకు మనకే పెద్ద నామం పెట్టుండాది. మనం మేఘనాన్ని నమ్ముకున్నందుకు మనం ఇంకా పూర్తిగా నష్టపోలేదత్తయ్య. మేఘనకి కేదార్ అంటే పిచ్చి ప్రేమ. అది కేదార్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పటంతో ఆగిపోతత్తయ్య. చచ్చిపోతున్న మేఘన ప్రేమకి మనం నీళ్లు పోసి బతికిద్దాం. అదే రేపు ఆ కేదార్ని జగదాత్రిని విడదీస్తుంది. హ, అయితే ఈ అమ్మి ప్రేమ గెలిపించటమే మన తక్షణ కర్తవ్యం అన్నమాట. హ్మ్. సరే మమ్మా, ఇంటికి వచ్చాక అన్ని విషయాలు నీతో మాట్లాడతాను, ఓకేనా? ఉంటాను మమ్మా. హాయ్ మేఘనా, ఎలా ఉన్నావు? కష్టాలకి కన్నీళ్లకి నా ప్రేమకి కేదార్ ప్రేమకి మధ్య నలిగిపోతున్నా నిషి. సరే నిషిక, జగదాత్రి ఎక్కడా? కేదార్ కేదార్ రోజు ఇంటికొచ్చి కేదార్ ఎక్కడా అని అడిగేదానివి, ఇవాళ జగదాత్రిని అడుగుతున్నావు. ఒక్క రోజులో ఒక్క మాటతో నీ మనసులో ఉన్న ప్రేమని చంపేసుకున్నావా? ఏందమ్మీ నీ ప్రేమ చాలా గొప్పదనుకుంటే మరీ ఇంత ఉత్తిదా? లేదా ఆంటీ, నా ప్రేమ చాలా గొప్పది. అందుకే కదా కేదార్కి గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్తే నమ్మకుండా చూడ్డానికి వచ్చాను. ఓహో, ఓ, అయితే నీకు మా కేదార్ని వదిలిపెట్టే ఆలోచన అస్సలు లేదన్నమాట. అస్సలు లేదు. హ, మంచి నిర్ణయం తీసుకునుండావమ్మాయి. నాకు కూడా నీలాగే కేదార్కి ఏ గర్ల్ ఫ్రెండ్ లేదని, అదంతా ఆ జగదాత్రి చెప్పిన అబద్ధమేమోనని అనుమానంగా ఉండదు. అది అబద్ధమని కేదార్తో చెప్పించి కేదార్కి ఎలా దగ్గర కావాలో తెలియడం లేదు. నేను చెప్పినట్టు చెయ్యి, కేదార్ నీకు దగ్గరవుతాడు. చెప్పండి. సూపర్ ప్లాన్ నిషి. నువ్వు ఆ గదిలోకి పో, మేమెళ్ళి వేణీళ్ళు తీసుకొస్తాం. వెళ్ళు. అలాగే. కేదార్ కేదార్ ఇక్కడ కూడా లేడే. ఓ, ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగో, నువ్వు ఈ దుప్పటి కప్పుకొని ఆవిరి పడుతున్నట్టుగా ఉండు. మేము వెళ్ళి కేదార్ని పంపిస్తాం. అలాగే. పద రండితే. కేదార్, జగదాత్రికి ఏమైంది? ఏమైంది? ఇందక నుంచి ఒకటే తుమ్ములు. ఆ గదిలో ఆవిరి పట్టుకుంటా ఉండది. అవునా? ఇందాక నేను చూసినప్పుడు బానే ఉందే. ఏమైందో ఏమో, చాలా ఇబ్బంది పడుతూ వెళ్ళింది. నీకేమైనా తెలిసేమో అని అడుగుతున్నాను. తెలీదు. ఆ రూమ్లోనే ఉందా? ఆ రూమ్లోనే ఉంది. పో నాయనా, చూడు పో. ఇప్పుడు కాని ఆ జగదాత్రి వచ్చి వీళ్ళిద్దరిని ఒకటే దుప్పట్లో చూడాలి. చచ్చిపోతుంది. ఓయ్,
జలుబంట కదా ఏమైంది? ఇందాకటి దాకా బానే ఉన్నావు కదా, పిలుస్తుంటే పలకవేంటి? నిన్నే దాతే నువ్వున్నావేంటి? నేనున్నాననే దుప్పట్లో దూరి మళ్ళీ నువ్వున్నావేంటని అడుగుతున్నావా? హ? హ? నువ్వు దుప్పట్లో ఉన్నావంటే నేనెందుకు వస్తాను? ఎందుకో నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే. ఆ? నీకేం తెలుసో నాకు తెలీదు, నేను మాత్రం తెలియకనే వచ్చాను. హే ఆగు. ఆ? హే మేఘన, మేఘన వదులు. కేదార్ మేఘన వదులు, ఆగు. నేను వెళ్ళాలి ప్లీజ్. నేను వదలను, నువ్వు వెళ్ళకూడదు. ఇద్దరం కలిసి ఆవిరి పడదాం. ఆ? ఆ? ఆ. నీతో కలిసి నేనెందుకు ఆవిరి పడతాను? కలిసి ఉండబోయే వాళ్ళం కలిసి ఆవిరి పట్టలేమా? ఆ? అయినా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మేఘన ప్లీజ్, నేను వెళ్ళాలి. మేఘన వదులు. నేను వదలను. మేఘన ప్లీజ్, మేఘన వదులు. కేదార్ మేఘన, మేఘన, మేఘన ప్లీజ్. ఏ గదిలోనూ లేడు. ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ కనిపించట్లేదే. అత్తయ్య ఉమ్. ఆ. జగదాత్రి, నువ్వంటే నాకు నచ్చకపోయినా ఇప్పుడు నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. నిన్ను చూస్తా ఉంటే పాపం అనిపిస్తా ఉండదమ్మీ. అసలు నీ భవిష్యత్తు గురించి తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. నీ కాపురం కూలిపోవడం చూస్తా ఉంటే నా మనసు ముక్కలైపోతా ఉండదమ్మీ. ఒక్క నిమిషం ఆగండి. మీరసలు ఏం మాట్లాడుతున్నారో, నాకేం చెప్పాలనుకుంటున్నారో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. నాకు పనుంది, నేను వెళ్ళాలి. ఆ జగదాత్రి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ అదిగో ఆ రూమ్లోకి మాత్రం వెళ్ళకు. ఏ ఆ రూమ్లో ఏముంది? కేదార్ మేఘనాకి జలుబు చేసిందని దగ్గరుండి ఆవిరి పట్టిస్తున్నాడు. మేఘన ప్లీజ్, మేఘన చెయ్యి వదులు. మేఘన, నేను వదలను. మేఘన, నువ్వు ఎంత లాగినా మేఘనా, నేను ప్లీజ్ మేఘనా. వదలను. దగ్గరుండి అంటే 1 బెడ్షీట్ 2 పీపుల్. ప్లీజ్ మేఘన ఆహా, చెయ్యి వదులు. ఎవరన్నా చూస్తే బాగోదు. ఏం కుదరదు. నేను ఆవిరి పట్టుకోవడం అయ్యేంత వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. హ? మేఘన ప్లీజ్, మేఘన. నేను వదలను. చూడండి, ఆహాహాహాహా. ఇంట్లో అందర్నీ పరుగులు పెట్టించే జగదాత్రి పరిగెత్తడం చూస్తుంటే కడుపు చల్లబడిపోయి ఉండదమ్మీ. పదండత్తయ్య, ఏమవుతుందో చూద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.